అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో భారీ నిర్ణయం. డిఏ, పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ సంక్రాంతి కానుకగానైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త డిఏ పీఆర్సీ ప్రకటన ఉండే అవకాశాలు అయితే ఉన్నాయా? సో పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిల పరిస్థితి ఏమిటి? అవి ఎప్పుడు చెల్లిస్తారు అనే దాని మీద ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు అయితే చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. సమయానికి ఇవ్వాల్సిన చెల్లింపులు, బకాయిలతో పాటుగా కరువు పత్యం, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు వంటివి చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య అనుసంధానంగా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించారు. గౌరవంగా ఉద్యోగులకు వీడ్కోలు పలకాల్సిన ప్రభుత్వం తమను అవమానించేలా వ్యవహరిస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగంలో నుంచి దిగిపోయే రోజు అన్ని చెల్లింపులు చేయాల్సిండగా ఏడాది, 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాటపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఈ క్రమంలోనే తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెంపు కోసం, పెండింగ్ బిల్స్ కోసం భారీ ధర్నాకు దిగారు. కామారెడ్డి పట్టణంలో విశ్రాంతి ఉద్యోగులు బుధవారం నిరసన చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తుందని మాజీ ఉద్యోగులు మండిపడ్డారు. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలను విడుదల చేయకుండా తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్రాంతి ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను రేవంత్ రెడ్డి విడుదల చేయకపోవడంతో కొంతమంది మానసిక ఆవేదనతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించకుండా రేవంత్ రెడ్డి మొండి వైఖరి అవలంబిస్తుందని సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక కుంగిపోతున్నారని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు వాపోయారు. వెంటనే సీఎం గారు స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను, ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే 5 డిఏలు, డిఆర్లు రేవంత్ రెడ్డి గారు బకాయి పడ్డారని గుర్తు చేశారు.